కెమెరాలు పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అడాప్టర్ కాదు, ఛార్జింగ్ అడాప్టర్ కాదు, అది స్పై కెమెరా. దాన్నే మహిళలు ఉండే హాస్టల్ రూమ్లో పెట్టారు. అందులో చిప్ కూడా మీరు చూడొచ్చు, SD కార్డు కూడా అందులో కనిపిస్తోంది. దాన్ని ఆ స్పై కెమెరాని గుర్తించిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని, ఎవరైతే ఆ స్పై కెమెరా పెట్టారో ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా, దాన్ని చూస్తూ ఉంటే అది కేవలం అడాప్టర్ అని మాత్రమే అనుకుంటాం. సో ఇప్పుడు హాస్టల్స్లో ఉంటున్న అమ్మాయిలందరూ కూడా మీ హాస్టల్స్ని ఒకసారి చెక్ చేయండి. మీరు ఎక్కడికైనా వెళితే, ఏదైనా హోటల్స్కి వెళ్ళి అక్కడ స్టే చేస్తూ ఉంటే మీ రూమ్లో ఇలాంటి అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం అడాప్టర్ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరుంటున్న రూమ్లో మీరు కొనని ఏదైనా గడియారం ఉంటే అందులో స్పై కెమెరా ఉండొచ్చు, లేదా మీ రూమ్లో వెలుగునిస్తుంది అనుకుంటున్న బల్బులో ఒక స్పై కెమెరా ఉండొచ్చు. మీరు ఎక్కడైనా హోటల్స్లో స్టే చేస్తున్న మీ ముందున్న టీవీలో ఒక స్పై కెమెరా ఉండొచ్చు. ఇలా మీది కాని వస్తువుల్లో, మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి స్టే చేసినప్పుడు అక్కడ ఏదైనా వస్తువులు ఉంటే, తాళం చెవి ఉంటే వాటిలో స్పై కెమెరా ఉండొచ్చు. అక్కడ కళ్ళజోడు ఎక్కడైనా దూరంగా ఉంటే అక్కడ ఒక స్పై కెమెరా ఉండొచ్చు. అక్కడ ఫ్లవర్ వాజ్ ఉంటే అక్కడ అందులో ఒక స్పై కెమెరా ఉండొచ్చు. కాబట్టి మీరు ఉంటున్న రూమ్లో, మీరు స్టే చేస్తున్న రూమ్లో, మీరు ఉంటున్న హాస్టల్లో ఇలా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో ప్రతి వస్తువును కూడా క్షుణ్ణంగా చూడండి. లేదు అంటే అమ్మాయిల చిత్రాలను ఈ స్పై కెమెరాలో చిత్రీకరించడానికి, అమ్మాయిల పరువుకు భంగం కలిగించడానికి ఇలాంటి వెధవ వేషాలు వేస్తే చాలామంది ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని స్పై కెమెరాలను గుర్తించడానికి యాప్లు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అవసరమైతే వాటి సాయంతో కూడా స్పై కెమెరాను మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా రెండో బాక్స్లో అదే స్పై కెమెరా. చూడండి ఒకసారి, దాన్ని ఓపెన్ చేస్తే పైకి ఏం తెలీదు, పైన ఒక కవర్ కూడా ఉంటుంది. ఆ కవర్ను ఓపెన్ చేస్తే దానిలో బండారం బయటపడుతుంది. అక్కడ ఉన్న ఆ స్లాట్లో SD కార్డు ఉంది. ఆ పక్కనే ఆ పిన్తో తీస్తున్నారు కదా, SD కార్డు తీసారు చూసారు. అందులోనే కొంతమంది అమ్మాయిల వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా వాళ్ళు అందులో చిత్రీకరించారని చెప్తున్నారు. ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పైకి చూస్తే అది స్పై కెమెరా అని అనుకోరు. చూడండి, ఇప్పుడు స్పై కెమెరా అనుకుంటున్నారా? అనుకోరు. కానీ ఆ పైన కవర్ తొలగిస్తున్నారు. చూడండి ఒకసారి, ఆ పైన కవర్ తొలగించిన తర్వాత, ఆ క్యాప్ తొలగించిన తర్వాత దాని అసలు రూపం బయటపడింది. అది పెట్టింది ఎవరో కాదు, లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ నడుపుతున్న బండారు మహేశ్వర్. లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ అని ఒక హాస్టల్ని నడుపుతున్నాడు బండారు మహేశ్వర్. అతను అమ్మాయిల ఒంటరిగా ఉన్నప్పుడు, అమ్మాయిలు బట్టలు మార్చుకుంటూ ఉన్నప్పుడు ఆ దృశ్యాలు చిత్రీకరించాలని అనుకున్నాడు. ఆ కార్డులో, ఆ చిప్లో ఆ అమ్మాయిల తాలూకు దృశ్యాలు చిత్రీకరించాడు. విల్లా నెంబర్ 75లో హాస్టల్లో ఈ స్పై కెమెరాను గుర్తించారు అమ్మాయిలు. విద్యార్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అమీన్పూర్ పోలీసులు. నిందితుడు మహేశ్వర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. స్పై కెమెరాలోని చిప్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మెమరీ కార్డులో అమ్మాయిల వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. హాస్టల్లో 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, గందరగోళం చెందుతున్నారు. పోలీసులు కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. ఈ CC కెమెరాలు, ఈ స్పై కెమెరాలు ఎక్కడ ఉండే చూడండి ఒకసారి. ఇతనే, ఈ వ్యక్తే ఆ హాస్టల్ నడుపుతున్నాడు. ఆ వ్యక్తే ఈ నీచమైన పనికి ఒడిగట్టాడు. ఆ వ్యక్తి హాస్టల్స్లో కెమెరాలను అమర్చాడు. సో ఇప్పుడు మనం ఊళ్ళ నుంచి సిటీకి వచ్చిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి అన్న ఎక్కువ మంది హాస్టల్స్లో స్టే చేస్తూ ఉన్నారు. కాబట్టి హాస్టల్స్లో స్టే చేస్తున్న అమ్మాయిలందరూ కూడా మీరు ఉంటున్న రూమ్లో ఏవైనా మీవి కానీ ఇతర వస్తువులు ఏవైనా ఉంటే దాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి. మళ్ళీ చెప్తున్నాను, మీ రూమ్లో వెలుగునిస్తున్న బల్బులో కూడా CC కెమెరా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మీరు సెర్చ్ కూడా చేయొచ్చు, ఎక్కడెక్కడ CC కెమెరాలు ఏ రూపాల్లో దొరుకుతున్నాయని. బెల్ట్లో దొరుకుతున్నాయి, పెన్నులో దొరుకుతున్నాయి, పిన్నులో దొరుకుతున్నాయి. మీ రూమ్లో ఉండే గుండు సూది ఉంటే దానిలో కూడా CC కెమెరా ఉందేమో అనుమానించండి. లేదంటే తర్వాత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ప్లగ్ బోర్డు ఉంది కదా, ఆ ప్లగ్ బోర్డులో కూడా కెమెరా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరుంటున్న రూమ్లో ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే హాస్టల్. అందులో చిత్రీకరించబడిన దృశ్యాలను కూడా మీరు చూస్తున్నారు. మిగిలిన దృశ్యాలు మేము టెలికాస్ట్ చేయడం లేదు. ఆ వ్యక్తి ఆ CC కెమెరాను, ఆ స్పై కెమెరాను అక్కడ అమర్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదిగో దానిలో ఇంత క్వాలిటీగా రికార్డ్ అవుతున్నాయి. ఇదే గర్ల్స్ హాస్టల్. అదే గర్ల్స్ హాస్టల్లో ఒక రూమ్. ఆ రూమ్లో ఈ విధంగా
స్పై కెమెరాని అమర్చాడు. చూసారా, ఇలా రికార్డ్ అయింది. సో మిగిలిన వీడియోస్ మేము ప్లే చేయడం లేదు, కానీ మీ భద్రత కోసం మేము ఈ వీడియోని అడాప్టర్లో రికార్డ్ అయిన ఈ వీడియోని మాత్రం మీకు చూపిస్తున్నాం. మా ప్రతినిధి ఒకసారి అక్కడ ఆడియో విందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, అక్కడ ఉన్న విద్యార్థులకు డౌట్ వచ్చింది. ఆ అడాప్టర్ని ఎక్కడ పెట్టాడు అంటే ఆ ప్లగ్ బోర్డ్లో పెట్టాడు, బయటికి కనబట్టలేదు. ఆ విద్యార్థులకు డౌట్ వచ్చి ఒక యాప్ని యూజ్ చేసి అక్కడ పట్టుకెళ్ళి చెక్ చేస్తే ఆ ప్లగ్ బోర్డ్లో ఆ కెమెరా, స్పై కెమెరా డిటెక్ట్ అయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ ప్లగ్ బోర్డును తీసిన తర్వాత అందులో ఈ స్పై కెమెరా బయటపడింది. సో మీరు కూడా మీ హాస్టల్స్లో ఇలాంటి ఏదైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో, మొత్తం మీరుంటున్న రూమ్ అంతటినీ కూడా ఇలాంటి యాప్స్తో ఒకసారి చెక్ చేయండి. అంతేకాదు, మీరు ఎక్కడికైనా బయటికి హోటల్స్కి వెళ్ళినప్పుడు, మహిళలు కుటుంబాలతో సహా, ఫ్యామిలీతో సహా మీరు ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు మీరు స్టే చేసే రూమ్లో కూడా ఇలా చెక్ చేయండి. ఒకసారి భద్రంగా ఉంది అనుకుంటేనే ఆ రూమ్లో స్టే చేయండి. లేదు అంటే ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ఆ రెండో బాక్స్లో కనిపిస్తున్న ప్లగ్ బోర్డ్లో ఈ స్పై కెమెరాని అమర్చాడు. ఈ స్పై కెమెరానే చూడటానికి అది అడాప్టర్లా కనిపిస్తుంది, కానీ అది అడాప్టర్ కాదు. ఇంకా చాలా రూపాల్లో ఉన్నాయి. మీ రూమ్లో ఉండే పెన్నులో కానీ, బల్బులో కానీ, పిన్నులో కానీ, ఫ్లవర్ వాజ్లో కానీ, గడియారంలో కానీ, తాళం కప్పలో కానీ, ఇలా ఎక్కడైనా ఇలాంటి సీసీ కెమెరాలను పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. ఈరోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కిష్టారెడ్డిపేట విలేజ్లో ఉన్న లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు డైల్ 100కి కాల్ చేసి వాళ్ళ హాస్టల్లో ఒక హిడెన్ కెమెరాని ఐడెంటిఫై చేశామని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ మీద మా ఉమెన్ ఎస్ఐ సోమేశ్వరి గారు వెళ్ళి లేడీస్ హాస్టల్ని వెరిఫై చేయగా దాంట్లో ఒక అడాప్టర్ లాంటి హిడెన్ కెమెరా ఒకటి దొరికింది. దాన్ని చూస్తే దీంట్లో ఇది కెమెరా, దీంట్లో ఒక మెమరీ కార్డు ఫిక్స్ చేయొచ్చు. దీన్ని మనం ఛార్జింగ్ యూఎస్బి పోర్టు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినది మెమరీ చిప్లో. దాని తర్వాత ఈ చిప్ని తీసేసి మనం ఫోన్లో చెక్ చేసుకోవచ్చు ఏం రికార్డ్ అయిందని చెప్పి. దీన్ని ఆ హాస్టల్ స్టూడెంట్ ప్రీతి ఇచ్చిన కంప్లైంట్ మీద దాని ఓనర్ అయిన మహేశ్వర్, అతనే వార్డెన్, అతనే హాస్టల్ రన్ చేస్తున్నాడు. అతని మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు. హాస్టల్ లాస్ట్ 4 years నుంచి హాస్టల్ రన్ చేస్తున్నాడు. ఈ కెమెరా రీసెంట్గా పెట్టానని చెప్పి చెప్తున్నాడు. దీంట్లో ఈ మెమరీ కార్డు వెరిఫై చేస్తే దాంట్లో 2-3 ఓన్లీ 9-10 seconds వీడియో ఉన్నాయి, కానీ ఎటువంటి అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు కానీ అలాంటివి ఏమీ రికార్డ్ అవ్వలేదు. సార్ ఎట్లా గుర్తించేశారు దాన్ని? యాక్చువల్గా ఈ కెమెరా ఇంతకుముందు కిచెన్లో ఉండేదంట. కిచెన్ నుంచి ఇది అంటే వాళ్ళ హాస్టల్ రూమ్లో ఎవరిది కాదు అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు మాది కాదు అని చెప్పిన తర్వాత ఈ ఎవరిది అని చెప్పి వెరిఫై చేస్తే దీంట్లో హిడెన్ కెమెరా ఉన్నట్టు వాళ్ళు స్టూడెంట్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇటు వ్యక్తి మీద సెక్షన్ 77 BNS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సెక్షన్ 77 ప్రకారం ఎనీ పర్సన్ అనాథరైజ్డ్గా వితౌట్ పర్మిషన్ ఆఫ్ దట్ లేడీ అంటే ఏదైనా రికార్డ్ చేయడం కానీ, ఫొటోస్ తీయడం కానీ జరిగితే అతని మీద సెక్షన్ 77 కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మా నోటీస్కి ఏం రాలేదు. ఇతని మీద వేరే ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్టు అవి కూడా వెరిఫై చేస్తున్నాం. ఏదైనా ఉంటే దాన్ని. సంగారెడ్డిలో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. మిగిలిన హాస్టల్స్లో ఉన్న గర్ల్స్ కూడా భయపడుతూ ఉన్నారు. ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళి ఆ రూమ్లో స్టే చేసే కుటుంబాలు కూడా భయపడుతూ ఉన్నాయి. ఒకసారి అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి మొత్తం ఆ హోటల్ రూమ్ అంతా చెక్ చేయండి. మిగిలిన హాస్టల్స్లో మీరు ఎక్కడి నుంచో